మనం ప్రస్తుతం రష్యా దగ్గర నుంచి కనుక మనం ఆయిల్ లైక్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ కొనుగోలు చేయకపోతే మనం లక్షల కోట్లలో మనం ఆదాయాన్ని మిగుల్చుకోవచ్చు. కానీ మరి ఇక్కడ జరుగుతుంది ఏంది, మరి ఒకవేళ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ లేకపోతే మనకి వెహికల్స్ నడవవు. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఏమి మనం ట్రై చేయాలి? లేదు అంటే మనం ట్రై చేయాల్సింది ఇక ఎలక్ట్రిసిటీ మీద, లేదు అంటే మరి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న హైడ్రోజన్ వెహికల్స్. సో వాటన్నిటికి కూడా ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలన్నా సరే, లేదు అంటే హైడ్రోజన్ వెహికల్స్ అయినా సరే, ఏమైనా సరే వాటర్ కావాలి మనకి. సో ఇప్పుడు మరి మన ఇళ్ళకి కరెంట్ సప్లై చేస్తుందే సో దాదాపు 4-5 రూపాయలు పెట్టేది కొంటున్నట్టున్నారు. సో మరి ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా క్యాచ్ చేసుకుంటారు. సో దీని మీద ఇంకో రేంజ్లోకి వెళ్తారు. సో కాబట్టి మరి ఇప్పుడు ఇవన్నీ కాకుండా నరేంద్ర మోడీ గారు ఒక న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా కరెంటుని ప్రొవైడ్ చేసి, సో దాని నుంచి మరి ఇంకా కొత్త విధానాలని కనిపెట్టి దాని తర్వాత వాటి నుంచి ఎలక్ట్రిసిటీ మనం జనరేట్ చేసుకొని తక్కువ ధరలో, సో దానివల్ల మనం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి కనుక మనం ప్రొవైడ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనకి లక్షల కోట్ల సంపద అయితే మిగిలే ఛాన్స్ ఉంది. సో మరి దానికి అనుగుణంగానే మరి ఇప్పుడు ప్రజెంట్ అయితే నరేంద్ర మోడీ గారు అయితే మరి అడుగులు వేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి అండమాన్ ఐలాండ్స్లో కూడా మనకి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా ఒక న్యూస్ వచ్చిందనమాట. అయితే ఆ తవ్వకాలు కూడా చేపడతా ఉన్నారు. అది కూడా సక్సెస్ అయిందంటే ఆటోమేటిక్గా ఇక మనం ప్రపంచంలోనే రెండో ఆర్థిక వ్యవస్థగా అయితే మనం నిలబడే ఛాన్స్ కూడా ఉంది.